నేతన్నల సేవలో పథకానికి పచ్చజెండా. కుటుంబం ప్రాతిపదికన ఏడాదికి 25,000. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. చేనేత కార్మికుల వయసు, వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి నేతన్నల సేవలో పథకం కింద ఏడాదికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 51,952 మంది అర్హులు ఉన్నట్లు గుర్తించింది. చేనేత కార్మికులు పవర్లూమ్ రంగంలో పోటీపడి మెరుగైన ఆదాయాన్ని సంపాదించుకునేందుకు పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక్కడ నేతకు అవసరమైన రంగులు, రసాయనాలు, నూలు కొనుగోలు, పరికరాలు ఆధునీకరణకు, మగ్గాల మార్పిడి, మరమ్మతులకు ఆర్థిక సాయం అందించడమే ప్రధాన ఉద్దేశం అని చెప్పిందన్నమాట. దీనికి సంబంధించి జీవో అయితే ఇచ్చారు. ఇక్కడ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయంటే, చేనేత మగ్గం కలిగిన కుటుంబం పెద్దకు ఆర్థిక సాయం అందిస్తారు. ఎన్ని మగ్గాలు ఉన్నప్పటికీ ఒక చేనేత కుటుంబానికి ఏడాదికి ఒకేసారి లబ్ధి అయితే వర్తిస్తుంది. ఆ కుటుంబం తప్పనిసరిగా దారిద్ర్య రేఖ దిగువన అయితే ఉండాలి, అంటే రేషన్ కార్డు ఉండాలి, ప్రస్తుతం నేత వృత్తిలో ఉండాలన్నమాట. అర్హుల ఎంపిక, ఎప్పటికప్పుడు కొత్త వారిని చేర్చడం, జాబితాలోని తప్పులను సరిదిద్దే బాధ్యతను స్వర్ణ వార్డు సచివాలయ అధికారులకు అప్పగించారు. పారదర్శకత కోసం అర్హుల జాబితాను సచివాలయంలో ప్రదర్శించాలని చెప్పారనమాట. సో ఈ విధంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. జిల్లాల వారీగా ప్రజెంట్ అయితే లబ్ధిదారులు యుతంగా ఉన్నారన్నమాట. వీరి వివరాలన్నీ కూడా మనకి గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పథకం ఆగస్టు 7వ తారీఖున అయితే విడుదలైతే చేయబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.